తప్ప అది కూడా సాంప్రదాయ పద్ధతిలో రాడు అంటే నేను మాట్లాడకూడదు. మామూలుగా ఏ ఆలయానికైనా సరే, ఏ శుభకార్యానికైనా సరే దంపతులతో రావాలి. ఆయన కేవలం ఓట్ల కోసం, హిందూ ఓట్లు కావాలని చెప్పి వస్తాడే తప్ప భగవంతుడి మీద భక్తితో రాలేదు. మేము అనేక సందర్భాలు జరిగింది. ముఖ్యమంత్రి అవకాశం రాకపోతే ముఖ్యమంత్రికి అవకాశం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రావచ్చు. అది కూడా మేము చెప్పడం జరిగింది. అది కూడా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు సంజయ్ గారు వచ్చి చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మీ ప్లాన్ ఏంటి? ఎట్లా దీన్ని, ఈ పవిత్రతను ఎలా కాపాడదామని, అలాగే ఈ ఎర్రచందనాన్ని ఎలా అడ్డుకట్ట వేద్దామని, ఎర్రచందనం స్మగ్లింగ్ ని? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చింది, మా కూటమి, ఆనమన్న కూటమి వచ్చింది. ఖచ్చితంగా జరిగినటువంటి పొరపాట్లు 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరగనివ్వము. ఒకటి క్లియర్ కట్ గా ఉన్నాం. మేము తిరుమలని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూస్తామే తప్ప ధనార్జన క్షేత్రంగా చూడము. తిరుమలని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూస్తామే తప్ప ధనార్జన క్షేత్రంగా మేము చూడము. ఇక ఎర్రచందనానికి విషయంకి వద్దాం. ఇది ఒక రాష్ట్ర, మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని మీద డీటెయిల్ రిపోర్ట్ నేను ఈరోజు సంజయ్ గారితో కూడా మాట్లాడితే కూడా ఏమన్నారంటే, భాను దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఖచ్చితంగా అమిత్ భాయ్తో చెప్పిన తర్వాత ఏ విధంగా ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. నేనైతే నా వ్యక్తిగతంగా నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఒక అడిషనల్ ఫోర్స్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక బలగాలను కొద్ది రోజులు ఈ శేషాచల అడవిలో కానీ పెట్టగలిగితే, ఎందుకంటే ఇక్కడ నుండి పోలీసులు కానీ ఇక్కడ నుండి వ్యవస్థని చాలా మందిని ఈ పుష్పాలు మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్పెషల్ ఫోర్స్ కొద్ది రోజులు శేషాచల ఫారెస్ట్లో కూంబింగ్ ఆపరేషన్ కానీ చేస్తే, జియో ట్యాగ్ ప్రతి చెట్టుకి జియో ట్యాగ్ వేసి ఎవరైనా స్మగ్లర్ దగ్గరికి పోతే కూడా ఐడెంటిఫై చేస్తారు. లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం కానీ ఏదైనా ఒక నూతన వరవడితో బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి, పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో కలిసినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, భాను ఈ ఎర్రచందనం మీద మీరు చేస్తున్నట్టు పోరాటం చాలా బాగుంటుంది, నేను కూడా మీతో పాటు కలిసి పోరాటం చేస్తామన్నారు. అదృష్టం ఈరోజు వారే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా వచ్చారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ పుష్పాల ఆట ఖచ్చితంగా కట్టిస్తాము. మేము అందరం సమిష్టిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి. కాదు, బాధాకరమైన అంశం ఏంటంటే శేషాచలం కొండల్లో ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన సంపద ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని ఎలా అడ్డుకున్నారో ఎవడన్నా సినిమా తీస్తే బాగుండు. ఎలా స్మగ్లింగ్ చేయాలో సినిమా తీశారు మనోళ్ళు, గొప్పోళ్ళు. ఎలా స్మగ్లింగ్ చేయాలో, ఎలా కోర్టు సంపాదించాలో సినిమా తీశారు. కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఎలా అడ్డుకోవాలో సినిమా తీస్తే బాగుండు. దురదృష్టవశాత్తు